మీలో అందరూ చూసే ఉంటారు, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ ముక్కులో ఇంకా వాళ్ళ చెవుల్లో దూది అంటే కాటన్ ని పెడతారు. కానీ ఎందుకు? అలానే ఈ వీడియోలో బ్రాహ్మణుల ఇంట్లో లక్ష్మి అంటే డబ్బు ఉండదంట. కానీ ఎందుకు ఉండదు? దాంతో పాటు ఒక కంట్రీలో జ్వరం రావడానికి కూడా బ్యాన్ చేశారు. దీంతో పాటు మరిన్ని ఫ్యాక్ట్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. నంబర్ 1, మీకు ఇప్పుడు కనిపిస్తున్న ఫోటోలో అతను డైలీ 90 కిలోమీటర్స్ నడుస్తాడంట. యాక్చువల్ గా వాళ్ళ వైఫ్ బెడ్ పైన పడి ఉంది, అంటే ఆమెకు నడవలేదు, ఇంకా ఆమె హెల్త్ కూడా అసలు బాగాలేదు. ఇంకా ఆమె ఆక్సిజన్ కోసం ఒక ఆక్సిజన్ సిలిండర్ ని నింపించడానికి డైలీ 30 కిలోమీటర్స్ నడుస్తాడు. అది కూడా ఒక ట్రిప్ కాదు, ఆ ఆక్సిజన్ ని నింపించడానికి 3 ట్రిప్స్ వేస్తాడంట. అంటే డైలీ 90 కిలోమీటర్స్ ఆ ఆక్సిజన్ కోసం నడుస్తాడు. నిజమైన ప్రేమ అంటే ఇదే కదా. మనం పక్కనున్న షాప్ కే నడుచుకుంటూ వెళ్ళాం, అలాంటి 90 కిలోమీటర్స్ అంటే నిజంగా చాలా కష్టమని చెప్పాలి. కానీ ఈయనవి కాళ్ళ లేదా రాడ్ల ఆయనకే తెలియాలి. నంబర్ 2, రీసెంట్ గా సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన చాలా మంది ఈ వీడియోలో ఇతను ఎవరు, అసలు ఈ వ్యక్తికి ఇంతగానం రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నారు అని చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఈ వ్యక్తి ఒక బాస్కెట్బాల్ ప్లేయర్, ఇంకా ఇతని పేరు సర్ మైకేల్ జార్డన్. ఈయన 1963లో పుట్టాడు. ఈయన పుట్టినప్పుడు ఇతనికి తినడానికి తిండి లేకుండే. వీళ్ళ ఫ్యామిలీ ఎంత పూర్ అంటే అసలు మనం ఊహించలేం కూడా. ఆ బ్యాక్గ్రౌండ్ నుండి ఇతని హైట్ అడ్వాంటేజ్ గా బాస్కెట్బాల్ ఆడడం స్టార్ట్ చేశాడు. ఇంకా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇంకా ఇతని సక్సెస్ ఎలా ఉండే అంటే దెబ్బకి ఇతను ఒక బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. ఇతను పుట్టినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేనో, ఇంకా పెరిగిన స్లమ్ ఏరియా ఎలాంటిదో, ఇంకా ఇప్పుడున్న అతని పొజిషన్ ఎలాంటిదో చూసి అందరూ ఒక ఇన్స్పిరేషన్ గా మారింది. ఇతని స్టోరీ ప్రజల్ని చాలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇంకా ఇతను స్టేజ్ పైనకి వెళ్ళేటప్పుడు ఇంతలా రెస్పెక్ట్ ఇవ్వడానికి కూడా ఇదే రీజన్. ఇతని లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత కష్టంగా ఉండేనో అందరికీ తెలుసు, కాబట్టి అందరూ అంతలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. నంబర్ 3, రీసెంట్ గా మన తెలుగు అబ్బాయి అయిన నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాకి అగేన్స్ట్ గా ఒక మ్యాచ్ లో సెంచరీ అయితే కొట్టాడు. ఇంకా ఆ వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో మీకు కూడా తెలిసిందే. ఆ సెంచరీ కొట్టినప్పుడు వాళ్ళ ఫాదర్ ఎలా ఏడ్చాడో చెప్పాలంటే అవి హ్యాపీ టీయర్స్. ఇంకా ఆ రోజు వాళ్ళ ఫాదర్ హ్యాపీనెస్ కి హద్దే లేదు. అండ్ 8th వికెట్ కి వచ్చి సెంచరీ కొట్టడం అనేది చాలా పెద్ద విషయం. ఇలా తక్కువలో తక్కువ మంది కొడతారు. అండ్ ఆ మ్యాచ్ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతి దేవస్థానం కి అలిపిరి మెట్లపై నుండి మోకాలపై నడుచుకుంటూ వెళ్లి ఆ దేవుణ్ణి దర్శించుకున్నాడు. అంత మంచి పొజిషన్ కి వెళ్లి కూడా ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి మోకాలపై నడుచుకుంటూ వెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం. ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్ కి అయినా ఒక లైక్ చేసి నితీష్ కుమార్ రెడ్డి గురించి మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. నంబర్ 4, మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చేయండి. నంబర్ 1 యూట్యూబర్ ఎవరు? మీ అందరి ఆన్సర్ మిస్టర్ బీస్ట్. ఎస్, మీరు అనుకున్నట్టే మిస్టర్ బీస్ట్ నంబర్ 1 యూట్యూబర్. అలానే మిస్టర్ బీస్ట్ ఇప్పటి వరకు చాలా మందికి చాలా విధాలుగా హెల్ప్ చేశారు. అది కూడా లెక్కలేనన్ని సార్లు హెల్ప్ చేశారు. రీసెంట్ గా మిస్టర్ బీస్ట్ ప్రాస్థెటిక్స్ అంటే ఆర్టిఫిషియల్ లెగ్స్ ఉంటాయి కదా, ఆ లెగ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసి కాళ్ళు లేని వాళ్ళకి నడిచేటట్టు చేశాడు. ఈ హెల్ప్ 100-200 మందికి చేయలేదు, అక్షరాల 2000 మందికి ఈ హెల్ప్ ని చేశారు. సంపాదించిన డబ్బుని తన సొంత అవసరాల కోసం యూజ్ చేసుకోకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళకి సహాయపడి వాళ్ళని కూడా అతనితో పాటు పైనకి తీసుకొని రావడాన్ని నిజమైన మనస్తత్వం అని అంటారు. నంబర్ 5, మన సోలార్ సిస్టమ్ లో ప్లానెట్స్ చుట్టూ రింగ్స్ ఉన్న ఒకే ఒక ప్లానెట్ సాటర్న్. ఇంకా ఆ రింగ్స్ లోపల మైక్రోమీటర్స్ లెవెల్స్ లో డిఫరెంట్ పార్టికల్స్ ఉంటాయి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, అవే రింగ్స్ కనుక మన అర్త్ కి ఉంటే ఎలా ఉంటుండేనో. 46 కోట్ల సంవత్సరాల ముందు మన అర్త్ కి కూడా ఇలాంటి రింగ్స్ ఉండే అంట. ఇంకా ఆ రింగ్స్ ఒక ఆస్ట్రాయిడ్ యొక్క కొలిజన్ వల్ల తయారయ్యాయి. ఇంకా ఇప్పుడు ఆ రింగ్స్ ఎక్కడికి వెళ్ళాయి అని మీరు అడగొచ్చు. మూన్ ఫామ్ అయ్యే కార్యక్రమంలో ఆ రింగ్స్ మెల్లమెల్లగా చెరిగిపోయాయి. ఒకవేళ నమ్మబుద్ధి అవ్వకపోతే మీరు గూగుల్లో కూడా చూడొచ్చు. దీని గురించి స్వయంగా శాస్త్రవేత్తలే చెప్పారు. నంబర్ 6, ఇటాలీకి చెందిన బెల్కాస్ట్రో అనే ఈ టౌన్ లో సిక్నెస్ ని అంటే అనారోగ్యం పడడాన్ని, క్లియర్ గా చెప్పాలంటే జ్వరం రావడాన్ని బ్యాన్ చేశారంట. ఇది వింటే మీకు కూడా నవ్వు తెప్పించొచ్చు, ఎందుకంటే జ్వరం రావడం అనేది ఒక కామన్ ఫ్యాక్టర్. ప్రతి ఒక్కరికి జ్వరం వస్తూ ఉంటుంది. మరి దాన్ని ఎందుకు బ్యాన్ చేశారు అంటే ఈ టౌన్ లో హెల్త్ కేర్ సెంటర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా అక్కడ ఉండే ప్రజలకి జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్ సరిపోవడం లేదు. ఒకవేళ అదే జ్వరం ని కనుక బ్యాన్ చేస్తే ఆ ప్రజలు జ్వరం రాకుండా జాగ్రత్త పడతారు. ఇంకా జ్వరం చాలా తక్కువ మందికి వస్తుంది. ఇంకా అప్పుడు ఎవరికి హాస్పిటల్ అవసరం ఉండదు. ఇంకా హెల్త్ కేర్ డిమాండ్ కూడా తగ్గుతుంది. అందుకే జ్వరం ని అక్కడ బ్యాన్ చేశారు. క్లియర్ గా చెప్పాలి అంటే అక్కడ సేఫ్టీ కోసం హాస్పిటల్స్ లేవు. అదే జ్వరం ని బ్యాన్ చేస్తే అప్పుడు ఎవరికి జ్వరం రాదు, అందరూ జాగ్రత్తగా
గా ఉంటారు. ఇంకా హాస్పిటల్ అవసరం కూడా ఉండదు. ఒక్కొక్కసారి ఇలాంటి డిసిజన్స్ కూడా కొంచెం హెల్ప్ చేస్తాయి. నంబర్ 7, స్టార్టింగ్ లో చెప్పినట్టు బ్రాహ్మిన్స్ యొక్క ఇంట్లో డబ్బు ఎక్కువ కాలం ఎందుకు ఉండదు? పురాణాల ప్రకారం ఒకరోజు విష్ణుదేవుడు వైకుంఠంలో విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడే భృగుముని అనే ఒక ఋషి అక్కడికి వస్తాడు. ఇంకా వచ్చిన వెంటనే విష్ణుదేవుడి హృదయం పైన కాల్తో తంతాడు. ఒకవేళ తప్పుగా అనిపిస్తే ఐఎమ్ రియల్లీ సారీ, అర్థం అవ్వాలి అని క్లియర్ గా చెప్తున్నాను. ఇది నాలెడ్జ్ పర్పస్ కోసమే, అంతేగాని రిలీజియన్ ని తప్పుగా చేయాలని కాదు. అండ్ ఆ ఋషి తన్న తర్వాత అక్కడే ఉన్న లక్ష్మీదేవి 2 కారణాల వల్ల ఆ ఋషికి శాపం పెడుతుంది. ఇంకా ఆ 2 కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ వచ్చి ఆ ముని విష్ణుదేవుడి హృదయంపై కాలు వేశాడు. ఇంకో రీజన్ ఏంటి అంటే, విష్ణుదేవుడి హృదయంలో లక్ష్మీదేవి ఉంటారు అని తెలిసి కూడా కాలు వేశారు కాబట్టి ఇక్కడ విష్ణుదేవుని అలానే లక్ష్మీదేవిని ఇద్దరిని అవమానించాడు. కాబట్టి అసలు ఏ జన్మలో కూడా బ్రాహ్మిన్స్ వాళ్ళ ఇంట్లో లక్ష్మి ఉండదు, అంటే వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ డబ్బు నిలవదు అని లక్ష్మీదేవత భృగుమునికి శాపం పెడతారు. అందుకే బ్రాహ్మిన్స్ వాళ్ళ ఇంట్లో డబ్బు ఎక్కువ కాలం నిలవదు. నంబర్ 8, మీరు ఎప్పుడో ఒకసారి మీ రిలేటివ్స్ చనిపోతే లేదా మీ నైబర్స్ చనిపోయినప్పుడు వాళ్ళ ముక్కులో ఇంకా వాళ్ళ చెవుల్లో కాటన్ అంటే దూదిని పెడతారు. కానీ ఎందుకు పెడతారు అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి వెనుక చాలా స్టోరీస్ ఉన్నాయి. అసలు ఇలా పెట్టడానికి కారణం ఏంటి అంటే, మన బాడీలో 9 హోల్స్ ఉంటాయి. హియర్స్, నోస్, యానస్ లాంటివి 9 హోల్స్ ఉంటాయి. ఇంకా బ్రహ్మరంధ్రం అని 10th హోల్ కూడా ఉంటుంది. బట్ అది మనకి కనిపించదు. ఇంకా ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆత్మ ఏదైతే ఉంటుందో అది ఈ 10 హోల్స్ లో ఏదో ఒక హోల్ నుండి వెళ్తుంది. కొన్నిసార్లు మీరు వినే ఉంటారు, ఈ మనిషి నోట్లో నుండి ప్రాణం వదిలేశాడు లేదా చెవిలో నుండి ప్రాణం వదిలేశాడు అని. ఇలాంటివి వినే ఉంటారు. ఇలా చనిపోయినప్పుడు ఆ ఆత్మ బయటికి వెళ్తుంది. ఉత్తి యోగులకు మాత్రమే ఆత్మ బ్రహ్మరంధ్రం నుండి వెళ్తుంది. ఇంకా ఎవరికి కూడా ఈ హోల్ నుండి వెళ్ళదు. ఇంకా ఆ వెళ్ళిపోయిన ఆత్మ మళ్ళీ బాడీలోకి రావడానికి ట్రై చేస్తుంది. అందుకే ఆ హోల్స్ కాటన్ తో మూసేస్తారు. ఇంకా కాళ్ళకి ఇలా దారం కట్టి ఆ హోల్స్ ని మూసి ఆత్మ రాకుండా చేస్తారు. ఇదే అన్నమాట చనిపోయినప్పుడు కాటన్ పెట్టడానికి రీజన్. అండ్ ఈ వీడియోలో ఏంటి, వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఆల్రెడీ చెప్పాను కదా, ఒక్క వీడియో చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఒకవేళ మీరు కనుక మాకు లైక్ చేస్తే చాలా అంటే చాలా మోటివేషన్ వస్తుంది. ఆ కష్టం కోసమైనా ఒక్క లైక్ చేయండి. అండ్ మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.